యాక్ట్ 24/7 హెల్త్ లైన్ ప్రోగ్రామ్ ప్రేక్షకులకు వెల్కమ్. ఈరోజు హెల్త్ లైన్ ప్రోగ్రాంలో ఆండాల్ లక్ష్మి ఫర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జికల్ సెంటర్ అధినేత డాక్టర్ ఆండాల్ భాస్కర్ గైనకాలజిస్ట్ వీరిని అడిగి గర్భిణీ స్త్రీలకు ఎక్సర్సైజ్ ఉపయోగాలు ఏమిటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఎక్సర్సైజ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ ఎక్సర్సైజ్ వల్ల అంటే వ్యాయామం వల్ల మనకి ఉపయోగాలు చాలా ఉంటాయి. దాంట్లో శారీరకంగా మానసికంగా అని మనం దీన్ని విభజించవచ్చు. శారీరక లాభాలు ఏంటంటే ముఖ్యంగా మనకి కండరాలు ఎముకలు బాగా స్ట్రెంథెన్ అవుతుంది. తర్వాత ఇది ఒక మంచి డీటాక్స్ ప్రక్రియ అన్నమాట. అంటే వ్యర్థ పదార్థాలంతా కూడా ఇది బయటకి నెట్టేసే ఒక మంచి ప్రక్రియ. చెమటలు ఎక్సర్సైజ్ వల్ల చెమటలు వస్తుంది. తర్వాత బ్రీదింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటపోతుంది. తర్వాత ఈ మలబద్ధకం అనేది దాన్ని తొలగిస్తుంది. సో ఇట్లా ఈ టాక్సిన్స్ అంతా వ్యర్థ పదార్థాలు బయటకు పోతుంది కాబట్టి హీలింగ్ బాగా జరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి బాగుంటుంది. ఇంకొక ఏంటంటే వెయిట్ రిడక్షన్కి ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల బీపీ షుగర్ కంట్రోల్ మనకి బెటర్గా ఉంటుంది. తర్వాత ఈ ఎక్సర్సైజెస్ వల్ల మనకి హ్యాపీ హార్మోన్స్ అని రిలీజ్ అవుతుంది, ఎండార్ఫిన్స్ అని చెప్తాము. సో దానివల్ల బాగా మైండ్ రిలాక్స్ అవుతుంది, ఫ్రెష్గా హ్యాపీగా బాగుంటారు. కొంతమందికి ఈ మూడ్ అప్సెట్స్ అటువంటిది కూడా బాగా తగ్గుతుంది. కొంతమందికి ఫుడ్ క్రేవింగ్స్ అని ఉంటుంది, తినాలి అని యావ ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ఈ ఎక్సర్సైజెస్ అనేది బాగా పనిచేస్తుంది. ప్రొఫెసర్ క్రిష్ అని ఒక ఆయన కొన్ని రీసెర్చ్ స్టడీ చేశారు. ఏంటంటే మానసిక ఒత్తిడి ఉండే డిప్రెషన్ అంటారు, అది ఉండే వాళ్ళకి మందుల కంటే కూడా ఈ అవుట్డోర్ ఎక్సర్సైజెస్ ప్లస్ సైకోథెరపీ ఇది ఇచ్చినప్పుడు బాగా సుపీరియర్ రిజల్ట్స్ వస్తుంది అని కనుక్కున్నారు. అట్లా ఇది ఎక్సర్సైజ్ అనేది మనకి మంచి ఉపయోగం. ప్రెగ్నెన్సీలో దీనికి ప్రత్యేకంగా ఉపయోగం ఉంటుంది. ఏంటంటే ప్రెగ్నెన్సీలో మాత్రం కాదు, డెలివరీ అప్పుడు కూడా ఇది వచ్చి మనకి ఉపయోగపడుతుంది. దీంట్లో ఏమేమి అనేది మనం చూస్తాము. దీంట్లో ఫస్ట్ పాస్చర్స్ ఉంటాయి. పాస్చర్స్ అంటే భంగిమలు. తర్వాత కొన్ని ప్రత్యేకమైన ఎక్సర్సైజెస్, వాకింగ్, బ్రీదింగ్, తర్వాత రిలాక్సేషన్, ఇవి వచ్చి మనం సొంతంగా చేసుకునేది. తర్వాత ప్యాసివ్ అంటాం, అదేంటంటే మసాజ్ అంటే టచ్ రిలాక్సేషన్, యోగా నిద్ర అటువంటిది. సో ఈ పాస్చర్స్కి వస్తే మనం ప్రెగ్నెన్సీలో ఎట్లా కూర్చోవాలి అనేది. సో కూర్చునేటప్పుడు మనం నడుము నిటారుగా ఉండడం, వెనకాల పిల్లోస్ పెట్టుకోవడం కొంతమందికి, అప్పుడు కంఫర్ట్ బాగుంటుంది. కాలు ఇట్లా ఆనించాలి భూమికి, అట్లా ఆనించి పెట్టుకోవడం. సో ఆ ఆనించడం మాత్రం కాదు, దాని మీద గమనించాలి ఎంత ఎక్కువ ప్రెషర్ ఉందా ఏంటి. సో ఇది దీనివల్ల ఏమవుతుందంటే మనకి బాడీ అవేర్నెస్ బాగా వస్తుంది. మనం టీవీ చూసవచ్చు, ఎవరితో అయినా మాట్లాడవచ్చు. సడన్గా నేను ఎట్లా అడిక్వేట్ ప్రెషరే పెడుతున్నానా, ఎక్కువ ప్రెషర్ పెడుతున్నా, ఒకసారి మాట్లాడుతూ ఇట్లా ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తాం. అదంతా అవేర్నెస్ వల్ల మనం చూసుకొని ఆ పాస్చర్ సరి చేసుకుంటాం. సో ఇది కూర్చునేటప్పుడు. నిలబడినప్పుడు ఏంటంటే రెండు కాలు ఇట్లా స్ట్రైట్గా ప్యారలల్గా ఉండాలన్నమాట. ఇట్లా సైడ్కి ఉంటే ఏమవుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ స్ట్రెయిన్ అవుతుంది అన్నమాట. తర్వాత నిలిచేటప్పుడు కాళ్ళు రెండుగా ఇట్లా ప్యారలల్గా ఉండాలి. మోకాళ్ళ దగ్గర అది స్ట్రైట్గా ఉండకూడదు, కొద్దిగా లైట్గా బెండ్ అయినట్టు ఉండాలి. షోల్డర్స్ ఇట్లా రిలాక్స్డ్గా వెనకాల ఉండాలన్నమాట, డ్రూపింగ్. మన ఫేస్ ఎట్లా ఉండాలంటే ఎదురుగా చూడాలన్నమాట. ఇట్లా ఉంటే మెడకి మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఇట్లా స్ట్రైట్గా నిలబడడం, ఈ పాస్చర్ గమనించి నిలబడడం, అప్పుడప్పుడు మనం ఏమైనా కొంచెం వేరేగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవడం. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాక్ పెయిన్ ఉండదు,
తర్వాత బ్రీదింగ్ బాగా చేయగలుగుతాం కరెక్ట్ పాస్చర్లో ఉన్నప్పుడు. వాకింగ్ చేయడం కూడా మనకి ఈజీ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇంకొకటి వచ్చి పడుకునేటప్పుడు కూడా మనం మామూలుగా పడుకోవచ్చు, ఎలకిలో పడుకోవచ్చు, ఒక్కొక్కసారి సైడ్లో తిరిగి పడుకోవడం. కొంతమందికి ప్రెగ్నెన్సీలో సరిగా పడుకోవడం కష్టంగా ఉంది అంటారు. సో ఎక్కువ మన ప్రెగ్నెన్సీలో పిల్లోస్ యూస్ చేసుకోవడం మంచిది. ఇట్లా పడుకునేటప్పుడు పొట్ట కింద ఒక పిల్లో, ఇట్లా నడుము వెనకాల ఒక పిల్లో, తల కింద ఎలాగో ఉంటుంది. సో 2 కాళ్ళ మధ్యలో కూడా ఒక పిల్లో పెట్టుకోవడం. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది బాగా ప్రెషర్ ఎక్కువగా ఉండదు, స్ట్రెయిన్ అనిపించదు, నొప్పి ఉండదు, ఈజీగా మనకి నిద్ర పడుతుంది. ఇంకా తల కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో ఎత్తుగా పెట్టుకోమంటాం, ఇటువంటి పిల్లో పెట్టుకోవడం అనమాట. సో ఇది పాస్చర్స్. నెక్స్ట్ వాకింగ్ అని చెప్తాం. వాకింగ్ వల్ల జనరల్గానే చాలా ఉపయోగం ఉంటుంది. అంటే వాకింగ్ మనం మామూలుగా నడవడమే కదా అనుకుంటాం, కాదు. దాంట్లో ఏంటంటే అన్ని కండరాలు బాగా ఫ్లెక్సిబుల్, బాగా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట ఈ వాకింగ్ అనే ఎక్సర్సైజ్లో. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, నిద్ర బాగా పడుతుంది, మలబద్ధకం కాన్స్టిపేషన్ పోతుంది. ఇంకొక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇష్టమైన వాళ్ళతో మనం వాకింగ్ మాట్లాడుతూ పోతుంటే వాకింగ్ పోతుంటే చాలా పెద్ద మెంటల్ రిలాక్సేషన్ అది. సో ప్రెగ్నెన్సీలో వాకింగ్ ముందు నుంచే చేయమని చెప్తాము. ఒక ½ అన్ అవర్ అట్లా చేయడం, 15 మినిట్స్, ½ అన్ అవర్. కానీ రెగ్యులారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్సర్సైజ్లో. తర్వాత 9th మంత్, 8th చివరి నుంచి 9th మంత్లో వాకింగ్ కొంచెం పెంచమని చెప్తాము. వాకింగ్ 9th మంత్లో చేసేటప్పుడు కొంచెం బాగా ఆనిచ్చి చేయాలి. సో ఇది చేయడం, మెట్లు ఎక్కి దిగడం, తర్వాత కింద కూర్చొని లేయడం, వీటి వల్ల ఏమవుతుందంటే తల దిగుతుంది కిందకి. దిగడం ఎందుకంటే 9th మంత్లో మనం తల దిగడం అనేది డెలివరీకి ముందుగానే జరిగినప్పుడు డెలివరీ ఈజీగా అయ్యేదానికి అది హెల్ప్ చేస్తుంది. తర్వాత బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇంకొక ముఖ్యమైన ఎక్సర్సైజ్ అని. ఈ బ్రీదింగ్లో ఏంటంటే దీనిలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఎక్కువ ఆక్సిజన్ తల్లికి బిడ్డకి ఇద్దరికి పోతుంది. బిడ్డకి ఆక్సిజన్ పోవడం వల్ల ఏమవుతుంది, ఈ బేబీ ఫీటల్ డిస్ట్రెస్ అంటాం, బేబీ హార్ట్ బీటింగ్ల వేరియేషన్ అటువంటిది తక్కువగా ఉంటుంది. తల్లికి నొప్పి తక్కువ తెలుస్తుంది. ఇది చాలా ముఖ్యం. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఒకటి చాలా ఈ నొప్పి తక్కువగా ఫీల్ అవుతుంది తల్లి. ఎందువల్లంటే ఈ ఆక్సిజన్ యూట్రస్కి అంటే గర్భసంచికి బాగా పోతుంది, ఆ కండరాలకి బాగా పోతుంది, కాబట్టి అది బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, కాబట్టి తక్కువ నొప్పి తెలుస్తుంది. ఇంకొకటి వచ్చి ఈ బ్రీదింగ్ చేసేటప్పుడే కొంత కాన్సన్ట్రేషన్తో చేయమని చెప్తాం. ఇది ప్రెగ్నెన్సీలోనే అలవాటు చేసుకునేటప్పుడు ఇట్లా బాగా గాలి పీల్చడం, ఒక కౌంట్, ఒక 5 లెక్క పెట్టుకోవడం, పొట్ట ఉబ్బించడం, మళ్ళీ పొట్ట లోపలికి తీసుకోవడం, ఇంకొక 5 లెక్క పెట్టడం, మళ్ళీ మెల్లగా వదలడం, అప్పుడు కౌంట్ చేయడం. సో ఈ బ్రీదింగ్ చేసేటప్పుడే మనకేంటంటే కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టినప్పుడు మైండ్ బాగా కామ్ డౌన్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. అంటే ఇది ఎందుకు పనిచేస్తుందంటే ఈ యాంగ్జైటీ కానీ, డెలివరీ పెయిన్ అట్లా ఉండే భయం కానీ అటువంటిది పోతుంది. ఈ బ్రీదింగ్ కానీ ముందుగానే బాగా కాన్సన్ట్రేషన్తో చేయగలిగినప్పుడు డెలివరీ పెయిన్స్ గురించిన భయం లేకుండా ఉండడం వల్ల గర్భసంచి ద్వారం బాగా సాఫ్ట్ అవుతుంది, ప్రెషర్ ఎక్కువ ఉండదు, నొప్పి తక్కువ తెలుస్తుంది. సో ఇట్లా మానసికంగానూ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది, గర్భసంచి మజిల్ మీద కూడా పనిచేస్తుంది, కాబట్టి నొప్పి అనేది తక్కువ తెలుస్తుంది. ఇప్పుడు మిగిలిన ఎక్సర్సైజెస్ కొంచెం ఉంటాయి ఈ డెలివరీ గురించి, అది ఏంటి అని చూస్తాం. ముఖ్యంగా స్క్వాటింగ్ అంటాం, గొంతు కూర్చోవడం ఇట్లా. ఇది మనకి బాగా తెలుసు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఈ కింద ఎముక దారి అన్నమాట, పెల్విక్ అవుట్లెట్ అంటారు, అది డయామీటర్ బాగా పెరుగుతుంది ఈ పోస్చర్ వల్ల.
ఏపీ డయామీటర్ ఒక 30% ఇంక్రీజ్ అవుతుంది. రెండోది ఈ పొజిషన్ వల్ల బేబీ ఈజీగా దిగుతుంది అనమాట. తల దిగేదానికి ఈ పొజిషన్ బాగా హెల్ప్ చేస్తుంది. సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి బేబీకి కూడా మంచిది. కాన్స్టిపేషన్ కూడా ఇది తగ్గిస్తుంది. ఈ డైరెక్ట్ స్క్వాటింగ్ చేయడానికి కొంత కష్టంగా ఉంటే ఇది స్టూల్ పెట్టుకొని కూర్చోవడం, బాల్ పెట్టుకొని కూర్చోవడం ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ లేదంటే బద్ధకోణాసనం అంటాం. ఇది ఈజీ అండ్ స్మూత్ డెలివరీకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఈ బ్యాక్ పెయిన్ ఉంటుంది కొంతమందికి ప్రెగ్నెన్సీలో, క్యాట్ కవ్ ఎక్సర్సైజ్ అంటారు. ఇది కవ్ పాస్చర్ అంటే బ్రీద్ ఇన్ చేసేసి తల పైకి ఎత్తడం, ఈ బ్యాక్ని ఇట్లా కాన్కేవ్ ఆర్చ్ వస్తుంది. ఇది క్యాట్ పాస్చర్. తల కిందకి వంచడం, ఈ బ్యాక్ని కాన్వెక్స్ ఆర్చ్ వస్తుంది, బ్రీత్ అవుట్ చేయడం. సో దీనివల్ల ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్ అప్పర్ బ్యాక్ అయినా, మిడిల్ బ్యాక్ అయినా, లోవర్ బ్యాక్ అయినా బ్యాక్ పెయిన్ అనేది బాగా తగ్గుతుంది. ఇంకా లాస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే కీజెల్స్ ఎక్సర్సైజ్ అని. అది యూరిన్ మోషన్ వచ్చే ప్యాసేజెస్ని బాగా టైట్గా బిగబెట్టడం, అది కూడా మనసులో ఒక 5 కౌంట్ చేసుకోవడం, తర్వాత మెల్లగా రిలాక్స్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే ఒక మనకి ఈ ప్రొలాప్స్ అంటారు, గర్భసంచి జారడం అంటారు, అటువంటిది రాకుండా ప్రివెంట్ చేస్తుంది. డెలివరీ అయిన తర్వాత కూడా హీలింగ్ బాగుంటుంది. యూరిన్ కంట్రోల్ చాలా బాగుంటుంది అనమాట. ఈ కీజెల్స్ ఎక్సర్సైజ్ ఒక 50 నుంచి 300 టైమ్స్ వరకు చేసుకోవచ్చు. మనం ఏ పాస్చర్లో ఉన్నా చేసుకోవచ్చు, మనం కూర్చున్నా పడుకున్నా చేసుకోవచ్చు. మనం చేస్తున్నామని కూడా ఎవరికి తెలియదు. ఇట్లా ఈ ఎక్సర్సైజెస్ మనకి ఈ డెలివరీకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు హెల్త్ లైన్ ప్రోగ్రాంలో స్మాల్ బ్రేక్.